హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం మే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాము. స్పెసిఫికల్గా తెలంగాణ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాము ఫ్రమ్ ఆర్సీ రెడ్డి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్. ఈ మ్యాగజైన్ని మీరు టెలిగ్రామ్ ఛానల్లో అవైల్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ టాపిక్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సౌత్ జోన్ బ్రాంచ్ చెన్నైలో హెడ్ క్వార్టర్స్. దీంట్లో చాలా పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది. దేని గురించి ఫైల్ చేశారంటే, ఈ పిటిషన్స్ భారత్ ఫ్యూచర్ సిటీ కన్స్ట్రక్షన్కి అగేన్స్ట్గా పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంటల్ నామ్స్కి అగేన్స్ట్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది. ఇంకా భారత్ ఫ్యూచర్ సిటీ కన్స్ట్రక్షన్ మీద స్టే విధించండి అని ఫైల్ చేసినారు. కానీ ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సౌత్ జోన్ బ్రాంచ్ మేము స్టేని గ్రాంట్ చేయము అని చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఈ భారత్ ఫ్యూచర్ సిటీ మీద పిటిషన్స్ ఎందుకు ఫైల్ చేయడం జరిగిందంటే, ఈ భారత్ ఫ్యూచర్ సిటీ ఎన్విరాన్మెంటల్ నామ్స్కి అగేన్స్ట్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈఐఏ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ 2006కి అగేన్స్ట్గా, ఇంకోటి ప్రిన్సిపల్ ఆఫ్ ప్రికాషన్ ఆర్ ప్రికాషనరీ ప్రిన్సిపల్కి అగేన్స్ట్గా ఈ కన్స్ట్రక్షన్ని చేయడం జరుగుతుంది. ఇంకోటి ప్రిన్సిపల్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, దీనికి అగేన్స్ట్గా ఈ భారత్ ఫ్యూచర్ సిటీ కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి పిటిషన్స్ ఫైల్ చేసినారు. కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీనికి ఒప్పుకోలేదు కన్స్ట్రక్షన్ మీద స్టే విధించడానికి. ఇంకా భారత్ ఫ్యూచర్ సిటీ గురించి మనం తెలుసుకుంటే, ఇది 3000 ఎకర్స్లో దీని కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఇది మహేశ్వరం అండ్ కందుకూరు మండల్స్లో 56 రెవెన్యూ విలేజెస్లో ఈ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఈ భారత్ ఫ్యూచర్ సిటీ ఈజ్ బిట్వీన్ నాగార్జున సాగర్ అండ్ శ్రీశైలం నేషనల్ హైవేస్ మధ్యలో ఈ ఫ్యూచర్ సిటీని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది ఫస్ట్ నెట్ జీరో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీ. అంతేకాకుండా ఇప్పుడు మనము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురించి తెలుసుకుంటే, ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని విచ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ యాక్ట్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్విరాన్మెంటల్ కేసెస్ గురించి డీల్ చేస్తుంది. ఎన్విరాన్మెంటల్ కేసెస్, ఫారెస్ట్ కన్జర్వేషన్ ఇష్యూస్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఇష్యూస్ గురించి డీల్ చేయడం జరుగుతుంది. ఎక్స్పిడిషియస్గా జడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఏదైనా కేసు ఫైల్ చేస్తే. ఇంకా ఇది ఏ లాస్ గురించి డీల్ చేస్తుందంటే, బయోడైవర్సిటీ యాక్ట్ 2002, ఎయిర్ ప్రొటెక్షన్ అండ్ ప్రివెన్షన్ యాక్ట్, వాటర్ పొల్యూషన్ ప్రొటెక్షన్ యాక్ట్. సో దీనిల గురించి డీల్ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఏ దాని గురించి డీల్ చేయదు అంటే, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఈ రెండు యాక్ట్స్ గురించి ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ డీల్ చేయదు. ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఏదైనా కేసు ఫైల్ చేస్తే వితిన్ 6 monthsలో ఇది డెసిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 6 monthsలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క జడ్జ్మెంట్ మీద అపీల్ చేసుకోవాలనుకుంటే వితిన్ 90 daysలో ఓన్లీ సుప్రీంకోర్టులో మాత్రమే అపీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో చైర్మన్ ఎవరు ఉంటారు అంటే, చైర్మన్ ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ ఆర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు. వీళ్ళని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కన్సల్టేషన్తో అపాయింట్ చేయడం జరుగుతుంది. ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫాలోస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని ఇది ఫాలో అవుతుంది. ఇది స్ట్రిక్ట్గా కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ని ఫాలో కాదు, ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్నే ఫాలో అవుతుంది. ఇప్పుడు సెకండ్ టాపిక్, రీసెంట్గా యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ 2 న్యూ ఎయిర్పోర్ట్స్ తెలంగాణలో డెవలప్ చేస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. ఒకటి వరంగల్లో, ఇంకొకటి ఆదిలాబాద్లో. సో వరంగల్లో మన్మూర్ దగ్గర దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఇట్ విల్ సర్వ్ యాజ్ ఏవియేషన్ హబ్గా ఇది సర్వ్ చేయడం జరుగుతుంది నార్దర్న్ తెలంగాణ రీజన్కి. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ని ఇట్ విల్ బి యూజ్డ్ బోత్ ఫర్ సివిలియన్ పర్పస్ కోసం యూజ్ చేయడం జరుగుతుంది, డిఫెన్స్ పర్పస్ కోసం యూజ్ చేయడం జరుగుతుంది. దీని రన్వే ఎయిర్ బస్ కూడా హ్యాండ్లింగ్ కెపాసిటీ ఉంటుంది. ఎయిర్ బస్ 320 ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఇక ల్యాండ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు థర్డ్ టాపిక్, రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది టు రీహాబిలిటేట్ అండ్ రిపేర్ కాళేశ్వరం బ్యారేజెస్ రిపేర్ చేయడానికి ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఈ కాళేశ్వరం బ్యారేజెస్ ఏవేవి అంటే,
మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఇవి కుంగిపోయినాయి కదా. సో దీన్ని రిపేర్ రీహాబిలిటేట్ చేయడానికి ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఈ కమిటీ కన్వీనర్ వచ్చేసి పరీక్షిత్, కల్నల్ పరీక్షిత్. ఈయన రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. ఈ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ who has expertise in irrigation works. ఇరిగేషన్ వర్క్స్లో ఎక్స్పర్టీస్ ఉన్న అతను ఈయన కల్నల్ పరీక్షిత్. అతని కింద కమిటీని ఫామ్ చేయడం జరిగింది టు రీహాబిలిటేట్ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా. సో ఈ కాళేశ్వరం బ్యారేజ్ గురించి మనం తెలుసుకుంటే ఇది గోదావరి రివర్ పైన ఉంది. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. దీంట్లో 3 మేజర్ బ్యారేజెస్ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఉన్నాయి. దాంతోపాటు 20 రిజర్వాయర్స్ ఉన్నాయి. వరల్డ్స్ లార్జెస్ట్ అండర్ గ్రౌండ్ టనల్, 14 కిలోమీటర్స్ లాంగ్ అండర్ గ్రౌండ్ టనల్ ఉంది దీంట్లో భాగంగా. ఇది గోదావరి రివర్ పైన ఉంది. కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ప్రాణహిత అండ్ గోదావరి పైన ఈ బ్యారేజ్ని కట్టడం జరిగింది. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ కాళేశ్వరం బ్యారేజ్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. టోటల్గా ఈ కాళేశ్వరం బ్యారేజ్ నుంచి మనము 240 TMCs ఆఫ్ వాటర్ని తీసుకోవడం జరుగుతుంది ఫర్ ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ పర్పస్. దీంట్లో 169 TMCs ఆఫ్ వాటర్ ఇరిగేషన్ పర్పస్ కోసం యూజ్ చేయడం జరుగుతుంది. 30 TMCs ఆఫ్ వాటర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి యూజ్ చేయడం జరుగుతుంది. తర్వాత 10 TMCs ఆఫ్ వాటర్ ఎన్ రూట్ విలేజెస్కి యూజ్ చేయడం జరుగుతుంది. తర్వాత 16 TMCs ఆఫ్ వాటర్ ఇండస్ట్రియల్ పర్పసెస్ కోసం యూజ్ చేయడం జరుగుతుంది. మోర్ దాన్ 18 lakh acres-కి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 4th టాపిక్, రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ కాంప్రహెన్సివ్ క్యాస్ట్ సర్వే డేటాని పబ్లిష్ చేయడం జరిగింది ఫర్ ద ఇయర్ 2024-2025. ఈ కాంప్రహెన్సివ్ క్యాస్ట్ సర్వే డేటా 3.55 crore పీపుల్, 1.12 crore ఫ్యామిలీస్ని కవర్ చేయడం జరిగింది. ఈ కాంప్రహెన్సివ్ క్యాస్ట్ సర్వే డేటా ప్రకారం టోటల్గా బీసీస్ 56% ఉన్నారు. ఇందులో నాన్ ముస్లిం బీసీస్ 46%, ముస్లిం బీసీస్ 10% ఉండడం జరిగింది. టోటల్గా ఎస్టీస్ వచ్చేసి 10.45%, ఎస్సీస్ వచ్చేసి 17.43%, నో క్యాస్ట్ 12 lakh పీపుల్ ఉన్నారు. నో క్యాస్ట్ వాళ్ళు ఏ క్యాస్ట్ ఐడెంటిఫై చేసుకోలేదు. టోటల్ పర్సంటేజ్ 3.4 or 4% వాళ్ళు ఉండడం జరిగింది. టోటల్ లార్జెస్ట్ కమ్యూనిటీ చూసుకుంటే తెలంగాణలో ఎస్సీస్ మాదిగా 10.3%. ఇట్ ఈస్ ఫాలోడ్ బై ముదిరాజ్ నెక్స్ట్ లార్జెస్ట్ కమ్యూనిటీ 7.4% ఉన్నారు. నెక్స్ట్ ఫాలోడ్ బై బంజారాస్ ఆర్ లంబాడాస్, వీళ్ళు 6.8% ఉన్నారు. ఇప్పుడు 5th టాపిక్, రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ కాంప్రహెన్సివ్ టూరిజం స్ట్రాటజీని రోల్అవుట్ చేయడం జరిగింది. దీని మెయిన్ ఫోకస్ 6 టూరిజం ఆర్ 6 థిమాటిక్ సర్క్యూట్స్ మీద దీని మెయిన్ ఫోకస్, యాజ్ వెల్ యాజ్ తెలంగాణ స్టేట్ని గ్లోబల్ డెస్టినేషన్ ఫర్ డొమెస్టిక్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ టూరిస్ట్గా చేయడం జరుగుతుంది. దాంతోపాటు కాంప్రహెన్సివ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ టూరిజం పాలసీస్ని కూడా రోల్అవుట్ చేయడం జరుగుతుంది. ఈ 6 థిమాటిక్ సర్క్యూట్స్ అన్నాం కదా, ఈ 6 థిమాటిక్ సర్క్యూట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. ఈ 6 థిమాటిక్ సర్క్యూట్స్ ఏవేవంటే స్పిరిచువల్ థిమాటిక్ సర్క్యూట్, హెరిటేజ్ థిమాటిక్ సర్క్యూట్, ఎకో వెల్నెస్ థిమాటిక్ సర్క్యూట్, వాటర్ థిమాటిక్ సర్క్యూట్, క్రాఫ్ట్స్ థిమాటిక్ సర్క్యూట్, బుద్ధిస్ట్ థిమాటిక్ సర్క్యూట్. స్పిరిచువల్, హెరిటేజ్, ఎకో వెల్నెస్, వాటర్, క్రాఫ్ట్స్, బుద్ధిస్ట్ థిమాటిక్ సర్క్యూట్స్. ఈ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. ఈ బుద్ధిస్ట్ థిమాటిక్ సర్క్యూట్, ఈ వాటర్ థిమాటిక్ సర్క్యూట్స్లో ఏ ఏరియాస్ వస్తాయి అనేది మీకు కాంప్రహెన్సివ్గా ఇవ్వడం జరిగింది, మీరు చూడొచ్చు. ఇప్పుడు 6th టాపిక్, చెంచూస్ ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో ఉండడం జరుగుతుంది. ఈ ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా నుంచి చెంచూస్ని రీలొకేట్ చేయాలని చెప్పేసి ఫారెస్ట్ అఫీషియల్స్ అనుకుంటున్నారు. కానీ చెంచూస్ మేము ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళమని చెప్పేసి ఈ ఫారెస్ట్ అఫీషియల్స్ డెసిషన్ని అపోజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ గురించి మనం తెలుసుకుంటే ఇది నల్లమల్ల హిల్స్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్లో ఉంటుంది. ఇట్ ఈ స్ప్రెడ్ అక్రాస్ నాగర్ కర్నూల్ అండ్ నల్గొండ డిస్ట్రిక్ట్స్ అండ్ నాగర్ కర్నూల్లో ఇది ఉంటుంది. నెక్స్ట్ ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో చెంచూస్, పీవీటీజీస్, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉంటారు. సో దాంతోపాటు ఇప్పుడు చెంచూస్ గురించి మనం డిస్కస్ చేస్తే చెంచూస్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్.
ఈ పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్గా ఎవరినన్నా ట్రైబ్స్ని డెసిగ్నేట్ చేయాలంటే వాళ్ళకు లో లిటరసీ ఉండాలి, వాళ్ళ పాపులేషన్ తగ్గుతూ ఉండాలి ఆర్ స్టాగ్నెంట్గా ఉండాలి, డ్విండలింగ్ పాపులేషన్ ఆర్ స్టాగ్నెంట్ పాపులేషన్. ఇంకోటి ప్రిమిటివ్ అగ్రికల్చర్ టెక్నాలజీస్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉండాలి. ఇట్లాంటి వాళ్ళని పీవీటీజీస్గా డెసిగ్నేట్ చేయడం జరుగుతుంది. చెంచూస్ కూడా వన్ ఆఫ్ ద పీవీటీజీస్. ఈ చెంచూస్ ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయి ఉంటారంటే ఏపీ, తెలంగాణ, ఒడిస్సా, కర్ణాటక ఈ ఏరియాస్లో వీళ్ళు స్ప్రెడ్ అయి ఉంటారు. వీళ్ళు వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటంటే ఇనిషియల్గా వీళ్ళు హంటర్ గ్యాదరర్స్, ఇప్పుడు నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. హనీ, టామరిండ్ ఇట్లాంటి దాని మీద డిపెండ్ అవుతూ ఉంటారు. వీళ్ళు పెంటాస్ అనే స్మాల్ హ్యామ్లెట్, కిన్షిప్ బేస్డ్ హ్యామ్లెట్లో వీళ్ళు ఉండడం జరుగుతుంది. వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ చెంచు లాంగ్వేజ్ విచ్ ఈస్ ద్రవిడియన్ లాంగ్వేజ్.